ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిత్రులందరికీ వందనాలు. మంచి మాట దైవబాట. నేటి మంచి మాట పారే నీటిలో కాలుష్యం నిలువదు, ప్రేమించే మనసులో ద్వేషం నిలువదు. ఈ చక్కటి మంచి మాటను మన హృదయానికి హత్తుకుంటుంది. మంచి మాట, ఇలాంటి మంచి మాట ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారు, అన్ని మతస్థుల వారు ఈ మంచి మాటను అంగీకరిస్తారు. మంచి వైపు నడవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ మంచి మాట, దీనికి ఆధారము దేవుని వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై యుండుడి అంటాడు. నిజమే, మనము పాపం చేసినటువంటి వారమే. మన పాపాన్ని ఎంచుకుంటూ పోతే ఈ లోకంలో ఎవడో నీతిమంతుడు లేడు. మన పాపాలను క్షమించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ కల్వరిగిరిలో చూపిన ప్రేమ మనలను కప్పుతూ ఉంది, మన పాపాలను కప్పేస్తుంది. ఆ ప్రేమలో మనం వర్ధిల్లాలి, ఆ ప్రేమను కలిగి ఉండాలి అంటే క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తు యందు మనం నిలిచి ఉండాలి. మన యందు క్రీస్తు నిలిచి ఉండాలి, యేసయ్య నిలిచి ఉండాలి. అప్పుడే మనము తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటే గొప్ప ధన్యత మనం పొందుకుంటాం. కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడని దేవుని గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక ప్రభు ప్రేమలో మనం వర్ధిల్లుదాం. ఈ దినమంతయు కూడా ప్రభు ప్రేమను కలిగి మీ సహోదరులను, మీ యొక్క తోటి వారిని, మీ పొరుగు వారిని ప్రేమిద్దాం. శాంతి సమాధానాలతో ఈ దినాన్ని సంతోషంగా గడుపుదాం. దేవుడు మీకు సహాయం చేయునుగాక.